ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సాయి సిస్లా. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ దశ పోలింగ్ ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెల సామాజిక భద్రతా పింఛన్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు నుండి పంపిణీ చేయనుంది. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 హాల్ టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రానున్న 2 రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ దశ పోలింగ్ ఈరోజు జరుగుతుంది. ఈ చివరి దశలో 7 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం పరిధిలోని 57 లోక్సభ స్థానాలతో పాటు ఒడిశా అసెంబ్లీలోని 42 స్థానాలకు కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. పోలింగ్కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. బీజేపీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పోటీ చేస్తున్న వారణాసి స్థానంలో ఈ విడతలోనే పోలింగ్ జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెలకు సంబంధించిన సామాజిక భద్రతా పింఛన్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుండి పంపిణీ చేయనుంది. ఇందుకోసం ఇప్పటికే 65.30 లక్షలకు పైగా పింఛనుదారులకు 1939.35 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు తెలిపింది. గత నెలలో జమ చేసిన ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలోనే లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. లబ్ధిదారుల ఆధార్ నెంబర్ అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను నగదు జమ చేయనున్నట్లు తెలిపింది. కాగా విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్నవారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారికి గత నెలలో మాదిరిగానే గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 టీజీ ఐసెట్ హాల్ టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి నిన్న విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నెంబర్, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలతో హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది. ఐసెట్ పరీక్షను వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయం నిర్వహించనుంది. ఈ పరీక్షను జూన్ 4, 5 తేదీల్లో 2 విడతల్లో నిర్వహిస్తారు. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ దశ ఎన్నికలు ఈ రోజుతో ముగియనుండడంతో ఎన్నికల ఫలితాల ఎగ్జిట్ పోల్స్పై కేంద్ర ఎన్నికల సంఘం నిన్న కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈరోజు సాయంత్రం నిర్ణీత సమయం కంటే ముందు ఫలితాలను ప్రకటించకూడదని తెలిపింది. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాతే ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయాలని పేర్కొంది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు రేపు ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. అవతరణ ఏర్పాట్లపై నిన్న హైదరాబాద్లో ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శాంతికుమారి మాట్లాడుతూ, తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నామని వెల్లడించారు. రేపు ఉదయం 9 గంటల నుండి అవతరణ దినోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని చెప్పారు. రేపు సాయంత్రం ట్యాంక్ బండ్పై తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించి అనేక స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రజలందరూ అవతరణ వేడుకల్లో పాల్గొనడంతో పాటు ట్యాంక్ బండ్పై ఏర్పాటు చేయనున్న సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించేందుకు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను ప్రతిబింబించేలా 1800 కళా బృందాలు పాల్గొననున్నాయని రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా సాంస్కృతిక శాఖ ఏర్పాట్లు చేస్తోందని, అవతరణ వేడుకల్లో డప్పు వాయిద్యాలు, బోనాల ప్రదర్శన, కోలాటం వంటి కళా ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ FAO పిలుపు మేరకు ప్రతి ఏటా జూన్ 1వ తేదీన ఈ కార్యక్రమం జరుగుతోంది. మన దైనందిక ఆహారంలో పాలు ఒక ముఖ్యమైన భాగం. పాలు మన ఆరోగ్యాన్ని కాపాడడమే కాకుండా శరీరానికి సమతుల ఆహారాన్ని అందిస్తుంది. అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా పాడి పరిశ్రమ కోట్లాది మంది ప్రజలకు జీవనోపాధి కల్పిస్తోంది. ఇంతటి ప్రాధాన్యం సంతరించుకున్న పాల ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియచేసేందుకే ఈరోజు పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు అధికారులు అవగాహన పెంపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్లోని ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ఎస్. దిల్లీరావు సూచించారు. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు విధులు కేటాయించిన సిబ్బందికి
నిన్న విజయవాడ కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 4వ తేదీన ఇబ్రహీంపట్నంలోని నోవా నిమ్రా కళాశాలల్లో ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నామని తెలిపారు. లెక్కింపు సమయంలో ప్రతి దశలో అనుసరించాల్సిన విధి విధానాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఆంధ్రప్రదేశ్లోని పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు కూడా రాష్ట్ర ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడలోని రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నేతల బృందం నిన్న సమావేశమయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి వివరాలు ప్రకటించాలని కోరుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి గవర్నర్ను కలిసి 13 అంశాలపై వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఆర్బీఐ జాబితా ప్రకారం తెచ్చిన మొత్తం అప్పులు, చెల్లించాల్సిన బకాయిలు, రాష్ట్ర ప్రభుత్వం తాకట్టుబెట్టిన ఆస్తుల వివరాలు ప్రకటించాలని కోరుతూ వినతిపత్రం అందజేశామని తెలిపారు. పిల్లల అక్రమ రవాణాపై తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క వెల్లడించారు. హైదరాబాద్లోని శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్ నిర్మలా కాంతివెస్లీతో కలిసి నిన్న హైదరాబాద్లోని శిశు విహార్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మానవ అక్రమ రవాణా ముఠా నుండి రక్షించిన చిన్నారులను మంత్రి పరామర్శించి వారి బాగోగుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ సంతానం లేని దంపతులు ప్రభుత్వ అనుమతితో చట్టబద్ధంగా పిల్లలను దత్తత తీసుకోవాలన్నారు. వాతావరణం. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు వడగాల్పులు వీస్తాయని, అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అదే సమయంలో అల్లూరి, ఉభయ గోదావరి, కృష్ణా, ఏలూరు, కోనసీమ జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలో ఈరోజు రేపు కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ముఖ్యంగా శనివారం నల్గొండ, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాలకు పసుపు రంగు హెచ్చరికను జారీ చేశారు. నైరుతి రుతుపవనాలు కేరళలోని మిగిలిన మరికొన్ని ప్రాంతాలు, తమిళనాడు, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో ప్రవేశించనున్నాయి. ఐసీసీ పురుషుల క్రికెట్ 9వ టీ20 ప్రపంచ కప్ రేపు ప్రారంభం కానుంది. అమెరికాలోని డలాస్లో గల గ్రాండ్ ప్రైరీ క్రీడా మైదానంలో జరగనున్న ప్రారంభ క్రికెట్ మ్యాచ్లో ఆతిథ్య అమెరికా, కెనడా జట్లు పోటీపడనున్నాయి. ఈ ప్రపంచ కప్ క్రీడా పోటీల్లో అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. ఈ పోటీలో జూన్ 5న భారత జట్టు తొలి మ్యాచ్ను ఐర్లాండ్ జట్టుతో ఆడనుంది. జూన్ 9న భారత్, పాక్ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. టీ20 ప్రపంచ కప్లో మొత్తం 9 వేదికల్లో 55 మ్యాచ్లు జరగనున్నాయి. కాగా లీగ్ దశలో భారత జట్టు ఆడే మ్యాచ్లన్నీ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతాయి. తెలంగాణ జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. నిన్న సాయంత్రం నుండి హనుమాన్ మాలధారులు మాల విరమణ కోసం క్షేత్రానికి వేల సంఖ్యలో తరలివచ్చారు. స్వామి దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. జిల్లా కలెక్టర్ యాస్మిన్ భాషా గత రాత్రి ఆలయానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సార్వత్రిక ఎన్నికల్లో చివరిదైన 7వ దశ పోలింగ్ ఈరోజు జరగనుంది. ఆంధ్రప్రదేశ్లో జూన్ నెల సామాజిక భద్రతా పింఛన్ల నగదును రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి పంపిణీ చేయనుంది. తెలంగాణలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించే తెలంగాణ ఇంటిగ్రేటెడ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024 హాల్ టికెట్లను రాష్ట్ర ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. పాలు, పాల ఉత్పత్తులకు గల ప్రాధాన్యత పట్ల అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈరోజు ప్రపంచ పాల దినోత్సవం నిర్వహిస్తున్నారు. రానున్న 2 రోజుల్లో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.